మందికి బీరకాయ తినటం అంటే ఇష్టం ఉండదు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. బీరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నాం, ఉల్లిపాయ ముక్కలు కూడా కోసుకుని పక్కన పెట్టుకున్నాం. పాన్ పెట్టుకుని పాన్ వీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి, పాన్ వీట్ అయిన తర్వాత వెల్కమ్ టు చిన్నారి ఛానల్. మా ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. శనగపప్పు వేసి వండుతున్నానండి. లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్తో నా వీడియో మరింత ఎక్కువ మంది దాకా చేరుతుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫుల్గా వీడియో చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆయిల్ వేసుకున్నానండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేయించుకోవాలండి, బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా కొంచెంసేపు మగ్గించుకోవాలండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది, బాగోదు. పచ్చిగా ఉంటే బాగోదు. అది మగ్గిన తర్వాత దీంట్లో పచ్చెనపప్పు అయితే వేసేసుకోవాలండి. పచ్చెనపప్పు వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు చేసుకునేదే కర్రీ, కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా. నేను చేసింది అయితే ఈరోజు చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. ఇవంటే బాగా మగ్గించుకోవాలండి, బాగా మగ్గడంలోనే ఉంటుందండి. శనగపప్పు అయితే మటుకి 1 గంట ముందర నానబెట్టుకున్నానండి. 2-3 సార్లు బాగా కడుక్కొని శనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఇందులోనే గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవాలని దీంట్లో గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా అయితే కలుపుకోవాలండి. ఎక్కువసేపు మగ్గించుకుంటే గరం మసాలాలో టేస్ట్ అయితే బాగుంటుందండి. మూత పెట్టుకుని మగ్గించుకుందామండి కొంచెంసేపు అయితే. మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గించుకోవాలండి. ఇందులో కారం 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. మీకు సరిపడంత కారం వేయండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదండి. శనగపప్పు ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకుందామండి, లేదైతే శనగపప్పు ఉడకదండి. ఉప్పు వేస్తే శనగపప్పు అయితే ఉడకదు. వాటర్ అయితే వేసేసానండి. వాటర్ వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకపెట్టుకుని పప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి. ఇంకా కొంచెం అంతా ఉడకాలండి శనగపప్పు బాగా ఉడికితే మాత్రమే ఉప్పు వేసుకోవాలండి, లేకపోతే శనగపప్పు అయితే ఉడకదండి. శనగపప్పు ఉడికింది కాబట్టి ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకొని ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్లో అయితే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. ఎవరు ఫుల్ వీడియో ఎవరు చూడట్లేదండి, ఒకసారి చూడండి. మా ఛానల్ అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగుంటాయండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి.